కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని మోసం చేసింది, హామీలని నెరవేర్చలేదని చెప్పేసి నిరుద్యోగులకు బాసటగా అండగా ఈరోజు ఇండోర్ స్టేడియంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు అయితే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతాఫల్ పండి మాజీ కార్పొరేటర్ అయినటువంటి హేమ శ్యామల మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగానే? ఏంటి ఈ రోజున యువ సంగ్రామ సదస్సుకు మీ నుంచి, మీ కాన్స్టిట్యున్సీ, మీ డివిజన్ నుంచి, మీ నియోజకవర్గం నుంచి కూడా యువత చాలామంది వచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు చాలామంది యువత ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి రీజన్ మనందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి ఎన్నో మాటలు చెప్పి, మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంకి వచ్చారు. అండ్ మోర్ ఓవర్ అదే నిరుద్యోగులను వాళ్ళ సహాయంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపించడం జరుగుతుంది. మూడేండ్లు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాకా 2 ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిగా వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చినట్టు కనిపించట్లేదు. ఇంకా 2 లక్షల ఉద్యోగాల గురించి ఇక దేవుడు ఎరుగు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. వారి మాటలు నమ్మట్లేదని చెప్పేసి పైన నుంచి వాళ్ళ నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని కూడా తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పించిండు రేవంత్ రెడ్డి. అండ్ రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి అదే యువతతో కూర్చొని ఛాయ్ తాగకుండా, బిర్యానీలు తినుకుంటా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఏ ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగాలు మేము మీకు ఇస్తామని చెప్పేసి నమ్మవలికి ఈరోజు ఆ నిరుద్యోగుల పక్షాన కూడా అటు ఇటు వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ కూడా చూడట్లేదు. మరి ఎటువైంది మీ మాటలు, ఎటువైనాయి మీ హామీలన్నీ? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యువత పక్షాన ఉండి ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అండ్ వారు మాట్లాడుకుంటున్న మాటలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే మాట దగ్గరకు వచ్చారు. చెప్పండి, నిన్న మీరు 30వ తారీఖుకి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మీకు అనుమతి చాలా లేటుగా దొరికినటువంటి పరిస్థితి. దీని ఈ జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏదైనా అనుకుంటున్నాను? ఇప్పుడు ప్రభుత్వానికి భయం ఉంది, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తుంది. అది ప్రజలలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కాంగ్రెస్ పార్టీకి అనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం, నిరసనలను తెలియజేయనియరు, మీడియాలో మాట్లాడనివ్వడు. నోటికి ఎంత వస్తే అంత, ఒక ముఖ్యమంత్రి స్థాయి అని మర్చిపోయి కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి వారి పరువును వారే తీసుకునే విధంగా కూడా ఆయన ప్రవర్తిస్తున్నారు. సో ఈరోజు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఈ తెలంగాణ పోలీసులు, హైకోర్టు మాకు షరతులతోని పర్మిషన్ ఇచ్చింది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ భారీ ఎత్తున యువత సంగ్రామం సభ నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు 6 గ్యారంటీల పేరుతోని ప్రజలను ఎట్లా మోసం చేసిండ్రో, నిరుద్యోగులను ఎట్లా మోసం చేసిరో అవన్నీ కూడా ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డికి వినిపించేలాగా మాత్రం ప్రశ్నిస్తాం. నిరుద్యోగుల పక్షానే కాకుండా రైతులను కూడా ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే పంట పొలాలు పండాలి అంటే నెత్తురు జల్లండి అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి గారు. ఆ దరిద్రం పోయిన రోజే తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అక్కడ కూర్చొని ఒక స్థాయిలో కూర్చొని, ఆ చైర్లో కూర్చొని రక్తం ఏర్లై పారితేనే అక్కడ పంటలు పండుతుంది. మరి నీ రక్తం కోసి, నీ దరిద్రమైన రక్తం కోస్తే కనీసం భూతల్లేమో శాంతి ఇచ్చి ప్రజలకి మంచి ఇది ఇస్తుందేమో. నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇట్లాంటి దౌర్భాగ్యం పట్టింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఈ రైతులే కానివ్వండి, యువతని కానివ్వండి, మహిళలు కూడా ఉద్యమిస్తారు. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడి ప్రజలని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీకు సమాధానం దొరకదేమో కానీ రేపటి రోజున ఓట్లకని ఇంటింటికి పోతారు కదా మీ పార్టీ, మీ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళందరూ కూడా చెప్పులతోటి దండ వేసి పంపిస్తారని అయితే తెలియజేస్తారు. చివరికి ఒక ప్రశ్న, నిరుద్యోగులకు మీరేమో అండగా నిలబడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతున్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ప్రభుత్వం పట్టించుకోలేదనుకో, మీ పోరాటం ఇలాగే కొనసాగిస్తారా లేకుంటే నిలిపేస్తారా మధ్యలో? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ రోజే కాదు, ఈ వేదికనే కాదు, ఏ వేదికలు ఎక్కడ అవకాశం దొరికినా కూడా వారి పక్షాన మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. వారు చేయకపోతే ఇంకా కూడా ఇది స్టార్టింగే, చాలా కూడా ఆయన స్టార్టింగే చూస్తున్నాడు. తర్వాత ఎండింగ్ పాయింట్ వారు కూడా ఊహించారు. ఖచ్చితంగా మేమే కాదు, ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డికి అయితే బుద్ధి చెప్తారని తెలియదు.